మిస్ మాధవి, నువ్వు కోరుకున్న వాడెవడో చెప్పకపోతే ఒక పోలీస్ అధికారిగా నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, సిగ్గు ఆడదాని సహజ గుణం కాబట్టి నా క్లయింట్ నోటితో చెప్పదు. ఈ పుస్తకంలో అతని ఫోటో ఉంది, చూపిస్తుంది. స్టాప్ దేర్. ముందు ఆ ఫోటో నేను చూడాలి. చూసి ఆ వ్యక్తి పాతకేడియో కొత్త రౌడియో నేను డిసైడ్ చేయాలి. అమ్మో, నేను చూపించను. చూపిస్తే అతని మీద మర్డర్ కేసు కూడా బనాయిస్తావు. చూపించవా? అయితే 144 సెక్షన్ ప్రయోగించాల్సిందే. ఇదేమిటే, నువ్వు కోరుకున్నవాడి మనసు నా దగ్గర ఉంది. అయితేనే జుట్టు నా చేతుల్లో ఉంది. అబ్బా, ఏమిటి సస్పెన్స్? ఆ లక్కీ మ్యాన్ ఎవరు? నన్ను చూడు నువ్వు. అబ్బా, తొందరపడకే. చూపించబోతున్నాను. బీ స్టడీ. నీ పై అధికారి ముందునంత స్టడీగా ఉండాలి. ఎందుకంటే నీకు పెద్ద షాక్. చూడు విజయ, నేను కోరుకున్నవాడెవడో తెలిసిందా? తిన్నవా షాక్? చెప్పు విజయ. వీరుని నువ్వు పోలీస్ మనసుతో చూడకు. నా మనసుతో, నీ అనుభవంతో వీరుని గురించి ఒక్కసారి ఆలోచించు. అతని మాటల్లో నిజాయితీని చూశాను, చేతల్లో నీతిని చూశాను, ఆలోచనలో ఆశయాలను చూశాను. కాబోయే భర్తలో ఆడది ఇంతకంటే ఏమి కోరుకుంటుంది? అందుకే వీరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా భర్తను నువ్వే చూడాలని నాన్నగారు నీతో చెప్పారు, గుర్తుందా? అందుకే వీరుతో నాన్నగారితో నా తరపున మాట్లాడి మా పెళ్లి కొప్పించాలి. ఓకే? ఓకే, తప్పకుండా మాట్లాడతాను. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ. హలో 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 పోలీస్ పాప, ఏమిటి సంకెళ్ళు లేకుండా, యూనిఫామ్ లేకుండా, జీపు లేకుండా ఇలా వచ్చావు? కొంపదీసి నన్ను అరెస్ట్ చేయడానికి చీర కట్టుకుని మారువేషంలో వచ్చావా? ఇప్పుడు చేయబోయే అరెస్ట్ కి అవేమీ అక్కర్లేదు. అంటే నీ చేత 7 అడుగులు నడిపించడానికి వచ్చాను. చీర కట్టుకోగానే స్టోరీ కథ మార్చేసావే. నా చేత 7 ఊత్సరాలు లెక్క పెట్టిస్తానన్నావు, మర్చిపోయావా? కొన్ని మర్చిపోతే గాని బ్రతకలేవు. వీరు, నిన్నేదో ఒక రోజు ఒకటి అడుగుతాను, నా కోరిక తీర్చాలి అన్నాను, గుర్తుందా? కొట్టిన జేబు, చెప్పిన మాట నా సర్వీస్ లో మర్చిపోను. తీసుకో. ఏమిటది? కొత్త బట్టలు. నువ్వు పెళ్లి కొడుకు కావాలి. నేనా? అవును, నువ్వే. నువ్వు మాధవిని పెళ్లి చేసుకోవాలి. నేను మాధవిని పెళ్లి ఒక లాయర్? ఇక నయ్యో, నీలాంటి ఆడస్తాను చేసుకోమన్నావు కాదు. వేళాకోళం ఆడడానికి నేనే దొరికానా పోలీస్ పాప? వేళాకోళం కాదు, మాధవి నిన్ను నిజంగా ప్రేమిస్తోంది. నేను ఎవరో ఏమిటో తెలుసు కూడా. నిజమైన ప్రేమ మనిషిని గురించి కాదు, మనసుని గురించి కూడా ఆలోచిస్తుంది. అందుకే మాధవి నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటోంది. కానీ నేను ఒక దొంగగా మారిన మనిషిని. అడ్రస్ లేని కార్డు నా బతుకు. అలాంటిది తను నన్ను... మీరు ఒక దొంగను లాయర్తో పెళ్లి కొప్పించడానికి పోలీస్ అధికారినైనా నేను వచ్చానంటే నా మనసులో, ఆలోచనలో నువ్వెంత ఎదిగిపోయావో ఒక్కసారి ఆలోచించుకో. మాధవి ఆశల్లో నిన్ను బ్రతికించుకుంది, ఆలోచనలో నిన్ను పెంచుకుంది, అభిమానంతో నిన్ను కావాలనుకుంది. ఈ రోజు నువ్వు కాదంటే తన పిచ్చిదైపోతుంది.
చావడానికి కూడా సిద్ధంగా ఉంది. విజయ, అవును వీరు, మాధవ్ డబ్బులో పుట్టినా తాను ఆలోచించేది పేదవాళ్ల గురించి. నువ్వు దొంగల్లో పెరిగినా నువ్వు ఆలోచించేది పేదవాళ్ళని దోచుకునే డబ్బున్న వాళ్ళ గురించి. మీ ఇద్దరు ఆశయాలు ఒకటైనప్పుడు మీరిద్దరూ ఒకటి కావడంలో తప్పులేదు. త్వరగా బట్టలేసుకుని తయారు. మాధవ్ నాన్నగారు నీకోసం గెస్ట్ హౌస్ లో ఎదురు చూస్తున్నారు. విజయ, ఇన్స్పెక్టర్ విజయ. మాటకు కట్టుబడి మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. 7 రోజులు లెక్క పెట్టించాల్సి వస్తుంది. త్వరగా బయలుదేరు. బాబు, ఏం కావాలి? భార్గవ్ గారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. లోపల? సరే. వీరు అంటే నువ్వేనా? అవును సార్, నమస్కారం. గుడ్. వినయం కూడా ఉన్నవాడివే. మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును సార్, ఆ విషయం మాట్లాడడానికే విజయ నన్ను మీ దగ్గరికి పంపించింది. సార్, ఒక దొంగవి, బజార్ రౌడీవి ఏ అర్హతతో నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావు? తాళి బొట్టులు కత్తిరించేవాడికి తాళి విలువేం తెలుస్తుంది రండి. సూర్యం, ఆగో. ఆ మెట్లు చాలా ఖరీదైనవి. నీ పాదాలని అసహించుకుంటాయి. అవును, ఆ మొదటి 3 మెట్లు నా అంతస్తు, ఆ తరువాత 3 మెట్లు నా హోదా, మిగతా మెట్లు నా ఆస్తి, వంశ ప్రతిష్ట, సంఘంలో నాకున్న గౌరవం. దీనిలో ఏ ఒక్కటైనా దాటగలిగిన శక్తి, అర్హత నీకుందా? ఉంటే అప్పుడొచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమన్నాడు. కత్తెర్లు, బ్లేడ్లు వాడి ఆస్తి, జైలు గోడల్లో కాపురం వాడి అంతస్తు, పోలీసు బొట్లతో తన్నులు తినడం వాడి హోదా, దొంగ బ్రతుకు బ్రతకడం వాడి పలుకుబడి. జేబులు జాగ్రత్త, కత్తిరించగల. మిస్టర్ భార్గవ, ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అనే ఇటుకరాళ్లతో కట్టిన నీ మెట్ల మీద కాలు పెట్టకుండా ఎంత ఎత్తుకు చేరుకున్నానో చూశాను. గుండె ధైర్యం, పట్టుదల, సాహసం ఉన్న మనిషి ఎంత ఎత్తుకైనా చేరుకోగలడు. కానీ నేను ఇక్కడే ఆగిపోయాను. ఎందుకో తెలుసా? నీ కూతురు నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కాళ్ళు కడిగి నువ్వు కన్యాదానం చేయడానికి నా కాళ్ళు నీకు అందుబాటులో ఉండాలిగా. అందుకే ఇక్కడితో ఆగిపోయాను. వస్తాను. మాధవి మెడలో 3 ముళ్ళు వేసి ఈ మెట్ల మీదుగా పెరిగిన నీ అంతస్తు సిగ్గుపడేలా చేయడానికి నేను తిరిగి ఇక్కడికే వస్తాను. మాధవి, మీ నాన్న ఒక మనిషిగా చూడకుండా ఎన్ని మాట్లాడాడో విన్నావా? ఒక దొంగగా అవమానించాడు, కానీ ఒక మనిషిగా ఆయన అభిమానించలేదు. ఎందుకు అభిమానించాలి? ఆయన మాట్లాడింది నిజమేగా. మాధవి, కాల్ మీ లాయర్ మాధవి. మనుషులందరూ ఫూల్సే అని గుర్తు చేయడానికి ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1 వస్తుంది. ఈ రోజు ఏప్రిల్ 1. చూడు. ఏదో సరదాగా నిన్ను ఫూల్ చేయాలని విజయతో అన్న మాటను ఎలా నిజమనుకుని వచ్చావు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దొంగవి, ఒక లాయర్, చదువు సంస్కారం ఉన్న మనిషి నిన్నెలా పెళ్లి చేసుకుంటుందనుకున్నావు? ఓహో, భార్య లాయర్ అయితే దొంగగా వెలిగిపోదామనుకున్నా, అంతేగా? మిస్టర్ వీరేంద్ర, జోకులు నిజమైతే ప్రపంచాన్ని మించిన జోకు మరొకటి లేదు. ఒక దొంగ ఒక లాయర్ని పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని మించిన జోకు ఇంకొకటి లేదు. సారీ లాయర్ మాధవి గారు, ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళను, పైగా ఆడవాళ్ళని నమ్మటం పెద్ద జోక్, చాలా పెద్ద జోక్. కానీ నిన్ను నమ్మి వచ్చిన నేను జోకర్ని కాదు. భార్య లాయర్ అయితే దొంగగా నేను ఎప్పుడూ వెలిగిపోవాలనుకోలేదు. నేనెవరో ఏమిటో తెలుసు కూడా విజయ్ చెప్పిన మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. కానీ ఒక దొంగగా నన్ను గౌరవించి ఒక మనిషిగా అవమానించావు చూడు, అది నేను మర్చిపోలేదు. చూడు, ఈ దొంగ నీకంటే చదువు సంస్కారం ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుని నీ దగ్గరికే వస్తావు. అది నిజమని ఏడుస్తావో, జోకని పిచ్చి దానిలా పగలబడి నవ్వుతావో నువ్వే నిర్ణయించు.
మాధవి నీకెంత స్నేహితురాలైనా ఇంత త్యాగం చేస్తావా? ఇది త్యాగం కదమ్మా. నాకెంతో సహాయం చేసిన మాధవికి నేను ప్రేమించిన వీరునిచ్చి పెళ్లి చేయడంలోనే నాకెంతో ఆనందం ఉంది. వీరు మీద నాకున్న ప్రేమను మాధవి స్నేహం కోసం చంపుకుంటాను. మాధవి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇదేనమ్మా. వీరు, లైఫ్ మే బి ఎ జోక్ బట్ నాట్ లవ్. కానీ నేను ప్రేమను కూడా జోక్ చేశాను. ఎందుకో తెలుసా? విజయ బ్రతుకు జోక్ కాకూడదని. అసలు ప్రేమనే మాటకి అర్థం లేకుండా చేసింది మాధవి. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను వీరు. నిన్నే ప్రేమించానని నాతో చెప్పిన మాధవి ఎందుకు ఇలా మాట్లాడిందో ఇప్పుడు వెళ్ళి అడుగుతాను. విజయ, వెళ్ళి మాధవని ఏమని అడుగుతావు? వీరుని ఎందుకు మోసం చేసామని అడుగుతావు, అంతేగా? వీరు, మాధవి విషయం నువ్వు చెప్పక